వెల్కమ్ టు ఏవీఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ తనుజారెడ్డి మీడియా సమావేశం. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ శనివారం జరగబోయే ప్రజా దర్బార్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా శనివారం రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని అనుకున్నారు. కాబట్టి రేపు 15వ తేదీ మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కురుగొండ రామకృష్ణ గారు వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు వెంకటగిరి రూరల్కి సంబంధించినటువంటి 20 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాటికి సంబంధించి ఏదైనా ఉంటే తెలియజేసుకునే నిమిత్తం వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెంకటగిరి ప్రజానీకం అంతా కూడా రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వారి సమస్యలు ఏమైనా ఉంటే రోతమూలకంగా తెలియజేసి అర్జీలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఆ అర్జీతో పాటే వాళ్ళ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు నోట్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంది. దీనికి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సంబంధించిన మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము. తప్పక అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్, ఈ ప్రజా దర్బార్లో ఎలాంటి సమస్యలకి ముఖ్యంగా పరిష్కార మార్గాలు చూపిస్తారు? ఏవైనా సరే వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకున్న సమస్యలు, ముఖ్యంగా పెన్షన్స్ కానివ్వండి, అంటే వాటికి సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. సైట్ ఓపెన్ అయిన తర్వాత అవి కూడా చేస్తారు. కాబట్టి ఈ లోపల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకుంటే దాని మీద వాళ్ళు అర్జీలు ఇచ్చేస్తే దాన్ని పరిష్కరించేదానికి వాళ్ళు పరిశీలిస్తారు. మన ఎమ్మెల్యే గారు వాటిని పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటారని మరీ తెలియజేస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. మన వెంకటగిరి మండలంలో శనివారం రోజు ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా వారి సమస్యల మేరకు అర్జీల రూపంలో తీసుకొచ్చి సార్ గారికి ఇస్తే వాళ్ళ సమస్యలని సార్ గారు పరిష్కరిస్తారు. మీరు చెప్పిన విధంగా ఎవరికైనా హౌస్ సమస్యలు కానీ, లేదా పెన్షన్లు కానీ, ఇంకేదైనా వగైరా ఏ సమస్యలు ఉన్నా ఆ రోజు ప్రజల సమస్యల కోసమే ఈ దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దర్బార్ని ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.